పురస్కరించుకొని ఈస్టర్ పండుగ సందర్భంగా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం నల్గొండలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్జీ కళాశాల నుండి ప్రారంభమై హైదరాబాద్ రోడ్డు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ మీదుగా శివాజీనగర్ సెంటర్ రామగిరి నుంచి ఎన్జీ కాలేజ్ చేరుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో వివిధ చర్చిల క్రైస్తవులు పాల్గొని క్రీస్తు పాటలు పాడుతూ క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఫాస్టర్ కత్తి డేవిడ్ రాజు, చీఫ్ అడ్వైజర్ దాసరి ప్రీతి ప్రశాంత్ కుమార్లు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ క్రైస్తవ సమాజాన్ని ఐక్యత చేయాలన్న ఉద్దేశంతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా యునైటెడ్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో 150 చర్చిల నుండి దాదాపు 3500 మంది పాల్గొని క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పారని వారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభు చూపిన మార్గంలో పయనించి యేసుక్రీస్తు కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాస్టర్లకు, పోలీసు సిబ్బందికి, క్రైస్తవ సంఘాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఫాస్టర్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు ఏసయ్య, కోశాధికారి ఫాస్టర్ రవికుమార్, ఉపాధ్యక్షులు ఎస్కే జాన్ బాబు, పిఆర్ డేవిడ్, పాస్టర్లు వెంకటయ్య జాన్, ప్రభావతి, ఫాస్టర్ ప్రవీణ్ కుమార్, మధుసూదన్, ఫాస్టర్ విజయ్ కుమార్, బందెల డానియల్, ఎలీవా, సింగం శ్రీహరి, పుల్ల రాజకుమార్, ఆర్ ఫిలిప్ రాజు, పేర్ల సాంసంగ్, జక్కయ్య, సిహెచ్ జాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు అందరికీ నమస్తే. ఈరోజు ఈ ఉదయకాల సమయం రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ జరిగింది. ఎందుకంటే గుడ్ ఫ్రైడే నిమిత్తంగా యేసుప్రభు చనిపోయాడు, తిరిగి పునరుద్ధారుడు అయ్యాడని, లేచాడని అందరికీ తెలియపరచడం కొరకు రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రోగ్రాము. ఇది నల్గొండ జిల్లాలో కూడా ఇంత అద్భుతంగా జరిగినందుకు కూడా నిజంగా మాకు సహాయం చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి రానే ఉన్నారు, కానీ అతను అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. అతను కూడా ప్రయాణం క్షేమంగా జరగాలని మేము మా యేసుప్రభుకు ప్రార్థిస్తున్నాం. అదే రీతిలో మా మధ్యలో మరి నల్గొండ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన గుమ్మల మోహన్ రెడ్డి గారు మా మధ్యకు వచ్చారు. అదే రీతిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు. అదే రీతిగా మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు కూడా వచ్చారు. మా మధ్యకి వచ్చి మాకెంతో సహకారంతో మా ముందుండి మరి మా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి వారి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు కూడా వారికి మా పక్షాన, మరి మా యొక్క యూపీఎఫ్ పక్షాన, మా క్రిస్టియన్స్ అందరి పక్షాన, నల్గొండ జిల్లా క్రిస్టియన్స్ అందరి పక్షాన కూడా మరి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిలో మా మధ్యన ఉన్న నల్గొండ టౌన్ మరి నాంపల్లి భాగ్య గారు కూడా మా పిలవగానే వచ్చినందుకు తనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మరి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా కనీసం ఒక 100 నుంచి 150 సంఘాల మధ్యలో ఉండి అన్ని సంఘాలు కూడా మా మధ్యలో ఎంతగానో సహాయం చేశారు. మరి 2 గంటలు సమయాన్ని హెచ్చించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణ చేత ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా మరి పాస్టర్లు కానీ, ఆ యొక్క సంఘ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా, క్రిస్టియన్ అని ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రాంలో పాల్గొంచుకొని విజయవంతం చేసినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మాకు సహకరించిన యూపీఎఫ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వారు కూడా మాకు ఎంతగానో సహాయం చేశారు. వారి టీం కూడా, వారి బృందం కూడా అందరూ సహాయం చేసినందుకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసి థ్యాంక్ యూ. రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం కార్యక్రమానికి నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 150 చర్చెస్ యొక్క పాస్టర్లు, అసంఘ విశ్వాసులు ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా నిన్న జరిగినటువంటి గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు చనిపోయి రేపు జరగబోయే పండుగ ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని తెలియపరచడానికి, ఈ లోకాన్ని తెలియపరచడానికి నల్లగొండలో ఉన్నటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కత్తి డేవిడ్ రాజు గారు, సెక్రటరీ సైమన్ గారు అండ్ ట్రెజరర్ రవి గారు అండ్ చీఫ్ అడ్వైజర్ దాసరి ప్రీతి ప్రశాంత్ గారు, ఈ విధంగా వారి టీం తోటి ప్రతి ఒక్క పాస్టర్లు, దైవజనులు, వారి యొక్క సంఘ సభ్యులు దాదాపు 1000 మంది సంఖ్యలో
వేల మంది సంఖ్యలో ఈరోజు ఈ పట్టణంలో ఎన్జీ కాలేజ్లో స్టార్ట్ అయ్యి మరలా తిరిగి మరి ఎన్జీ కాలేజ్లో ఈ విధంగా పూర్తి చేసినటువంటి మంచి యొక్క రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం బట్టి నేను అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ గారు వారు అమెరికా పర్యటన ఉండడం కారణంగా పట్టణ అధ్యక్షుడైనటువంటి శ్రీ గుమ్మల మోహన్ రెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి బూరి శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి అబ్బగోండ్ రమేష్ గారు మరియు ఇంకా టౌన్ మహిళా అధ్యక్షురాలైనటువంటి నాంపల్లి భాగ్య గారు, ఈ విధంగా రాజకీయ నాయకులు వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రేమతో వారందరూ కూడా వచ్చి ఈరోజు మరి ఫ్లాగ్ హాస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫ్లాగ్ హాస్ట్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 2.5 గంటలు, సుమారు 2.5 గంటలు, దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు వేల సంఖ్యలో చిన్నపిల్లల దగ్గర నుంచి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఆ కమిటీ మరియు అందరూ మా ప్రియులు, మరి మా కమిటీలో చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి నల్గొండ జిల్లా క్రైస్తవ నాయకురాలుగా ఉన్నటువంటి దాసరి ప్రీతి ప్రశాంత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో సుమారుగా 5 లక్షల రూపాయలు వెచ్చించి వారు సహాయం చేసి మరి టీషర్ట్లు, క్యాపులు, వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్, డీజే సిస్టమ్ సమస్తాన్ని సమకూర్చి ఎంత ఘనంగా ఈ వేడుక జరగడానికి వారు మరి మాకు సహకరించారు. కనుక మరి దాసరి ప్రీతి ప్రశాంత్ కుమార్ గారి కుటుంబానికి, వారు సంఘానికి, వారి కలిగి ఉన్నటువంటి హోమ్కి దేవుడు మెండు దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో మరి జిల్లా నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసి ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు అమెరికా పర్యటన కారణంగా రాని కారణంగా వారి తరఫున మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ గారు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య గారు, ఇంకా ఇతర పెద్దలందరూ పాల్గొని జెండా ఊపి రన్ను ప్రారంభించారు. కనుక ఈ రన్లో సహకరించినటువంటి 150 సంఘాల సేవకులందరికీ, విశ్వాసులందరికీ, పెద్దలందరికీ ఫెలోషిప్ తరఫున వందనాలు. అంత మాత్రమే కాదు, ఈ రన్ను మరి జరిగించుకోవడానికి మొదటిగా పర్మిషన్ ఇచ్చినటువంటి ఎన్జీ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, ఆ స్టాఫ్ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రన్ జరగాలంటే పోలీస్ సహకారం చాలా అవసరం. పోలీసు వారు డిఎస్పీ గారు శివకుమార్ రెడ్డి గారి సారథ్యంలో మరి 2 టౌన్ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, ఏఎస్ఐలు ఎంతోనో మాకు ట్రాఫిక్ పోలీసులు సహకరించారు. వారందరికీ మా పాస్టర్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి పాల్గొని అన్ని చౌరస్తాల్లో మీడియా మిత్రులు వారు మమ్మల్ని వెంబడించి చక్కగా ఫోటోలు, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రన్నును దేవుని మహిమ కొరకే జరిగించుకున్నారు. ఈ పట్టణంలో యేసు ప్రభు నిజమైన దేవుడని చాటి చెప్పడానికి ఈ రన్ను ఉపయోగపడిందని నమ్ముతున్నాం. అందును బట్టి మరి అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధన టెలివిజన్ వారు అసోసియేట్గా నల్గొండ పట్టణంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అలాగే బేతియన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ తరపున ఏర్పాటు చేయబడినటువంటి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి లోకరక్షకుడిగా యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఆయన పరిచర్య చేసి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడన్నటువంటి విషయాన్ని నల్గొండ పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి మీ ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. 170 సంఘాల నుంచి ఇంచుమించు 4,000 మంది ఈరోజు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారందరికీ కూడా యూపీఎఫ్ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలులు, యవనస్తులు అందరూ కూడా
కులం మతం భేదం అనే ప్రాంతం లేకుండా అందరూ కూడా చేరి ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు మరణించాడు, మూడవ దినాన తిరిగి లేచాడన్నటువంటి ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నల్గొండలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయటానికి చూపిన ప్రభు కృపను బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. యేసు మరణించి సజీవుడుగా మూడో దినాన తిరిగి లేచున్నాడు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెదుగుతున్నారన్నటువంటి ఆ యొక్క వాక్యము నెరవేర్పును మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన వారికి పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానములో ప్రతి ఒక్కరు కూడా లేపబడతారన్న ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తూ, మరణించిన వారికి మరో జీవితం ఉందని యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మూడో దినాన తిరిగి లేచి రుజువు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువును విశ్వసించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మరొకసారి అందరికీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.